నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. సినిమా మీద పిచ్చితో ఇండస్ట్రీకి వస్తే ఒక అమ్మాయి నన్ను ట్రాప్ చేసి వేరే వాడితో సుఖం పొందుతోంది అని అంటున్నాడు సంజు. అసలు సంజు చెప్పేది నిజమేనా? అసలు ఏం జరిగిందో తన్ని అడిగి తెలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సో ఇక్కడ సంజు ఒక సమస్యతో వచ్చారండి. మరి సంజు ఏ సమస్యతో వచ్చారు, ఎలాంటి న్యాయం కావాలో తన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం, నా పేరు సంజు మేడం. ప్రైవేట్ దాంట్లో నేను చేస్తాను మేడం. నాకు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం మేడం. నాకు తెలిసిన వ్యక్తి ఏమో నాకు సినిమా ఇండస్ట్రీలో పరిచయం చేస్తారని ఇచ్చారు మేడం. చిన్న రోల్ అని పర్వాలేదు అంతే చేశాను మేడం. నాకు ఒక అమ్మాయి పరిచయం అయింది మేడం, సీనియర్గా. వాళ్ళతో నాకు ఫ్రెండ్గా పరిచయం అయ్యగానే పరిచయం ఎక్కువైంది మేడం. ఇద్దరం కలిసి అంతే ఒక ఇల్లు తీసుకొని ఉంటాం, లివింగ్ టుగెదర్గా చేస్తాం అనుకున్నాం మేడం. ఎన్ని ఇయర్స్ నుంచి అమ్మా ఇదంతా? ఎన్ని ఇయర్స్ బ్యాక్? 6 months. 6 months నుంచేనా? ఇద్దరం ఓకే అనుకున్నా, ఒకే దగ్గర ఓకే అనుకొని ఇద్దరు మాటలు అభిప్రాయాలు మంచిగా ఇచ్చేసుకున్నాం మేడం. అన్నీ అయిన తర్వాత ఇలా సాగుతున్నానుగా ఒక్కరోజు కొద్దిగా దెబ్బలాట్లాగా అయింది మేడం, అనుమానం లాగా. అమ్మాయికి నీకు? అమ్మాయికి నాకు. నేను అడిగాను, ఏమి ఇలా అవుతున్నావు అంటే నా ఇష్టం అని అడిగింది మేడం ఆ అమ్మాయి. నేను ఓకే నీ ఇష్టమే కదా, నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు అన్నాను మేడం. అనగానే తర్వాత షూటింగ్ లేకపోయినా వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళు నాకు చెప్పకుండా. నేను వెళ్ళేసి మా ఫ్రెండ్కి మా ఫ్రెండ్ వచ్చిందా అంటే రాలేదు ఇక్కడికి, ఆ షూట్ ఎప్పుడో అయిపోయింది, నాకు చెప్పకుండా వెళ్ళిపోయారు అంతే. సరే మేడం నేను కొనుక్కోండి. సరే ఎక్కడున్నావు నువ్వు? అంతే శైలు నువ్వు ఎక్కడున్నావు అంటే నేను షూట్లో ఉన్నా అన్నది. ఇంకా నాకు అనుమానం ఇంకెక్కువైంది మేడం. సరే అనుమానం ఎక్కువ అవగానే దగ్గరకు వచ్చి అడిగాను, సరే ఏంటి ఇలా అవుతున్నావు అంటే నా ఇష్టం అని అడిగింది మేడం. సరే మీ ఇష్టం కదా, ఓకే నువ్వు నాకు చాలా ఇష్టం అని అడిగాను. తర్వాత నేను డ్రాప్ చేస్తా అన్నాను ఇండస్ట్రీకి, అంతే షూటింగ్కి. ఇండస్ట్రీ అని డ్రాప్ చేద్దాం అంతే. పర్లేదు నేను బుక్ చేసుకుని వెళ్ళిపోతాను అని చెప్పింది. పర్లేదు నేను డ్రాప్ చేస్తా, వస్తారా రారని అడిగాను. సరే నేను వస్తాను అనగానే ఎక్కారు. ఎక్కగానే పట్టుకుని వచ్చేసి సరే ఇక్కడ ఆపేసి ఎవరైనా చూస్తే మన ఇద్దరికి ఏమని అనుకుంటారని సరే దింపేసా. ఎల్లగేసి ఒక దగ్గర ఉండిపోయాను. తర్వాత వేరే అబ్బాయి దగ్గరికి వచ్చి బైక్ ఎక్కి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. వెళ్ళిపోయిన తర్వాత ఫాలో చేయగానే ఒక రూమ్లో వీళ్ళిద్దరు కలిసి వేరే చేస్తున్నారు మేడం. నాకు కళ్ళ ముందు చూడగానే ఆ బాధతో మాటలు రాలేదు మేడం. అక్కడ అనుమానం. ఈ అమ్మాయి అంతా నాకు చాలా ఇష్టం మేడం. సంజు రూమ్ అంటే ఏది? హోటల్? అది హోటల్ లేదు సార్. ఎప్పుడు జరిగింది ఇది? నువ్వు అమ్మాయిని ఫాలో అవటం, అమ్మాయిని దొరకపట్టడం? 6 months అయిన మా రిలేషన్ చాలా. రిలేషన్షిప్ 6 months నానా? ఆ తర్వాత ఫాలో అవటం ఎప్పుడు? అది 10 days సార్. అనుమానం రాగానే తర్వాత హ్యాండ్ క్రాఫ్ట్లో దాంట్లో చూడగానే కండమ్స్ దొరికాయి సార్. హ్యాండ్ బ్యాగ్ లో కాండమ్స్ దొరికినాయి. డైరెక్ట్ అడగగానే వాళ్ళ శైలజ అడగనా మా ఫ్రెండ్స్ పెట్టుంటారు, నాకేం తెలియదు, నా మీద దబాయించింది. ఇది ఈవిడ హ్యాండ్ బ్యాగ్ లో వాళ్ళ ఫ్రెండ్స్ పెట్టారు. నువ్వు అలా ప్రశ్నిస్తే అలాగే కథ చెప్పింది అంతే. కానీ ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయని చెప్పి నీ అనుమానం. హోటల్కి వెళ్ళావు, ఆడుతూ అక్కడ ఈ కుర్రోడు ఎవరు అబ్బాయి? ఏమో తెలియదు, ఎవరో మన ఫ్రెండ్ ఎవరో నాకేం తెలియదు. అంతకుముందు ఎప్పుడు చూడలేదు ఆ అబ్బాయికి. మరి అది చెప్పావా అమ్మాయితో? ఓకే ఈ కాండమ్స్ హ్యాండ్ బ్యాగ్ లో దొరకటం అనేది ఒకటి, మరి ఆడేవాడు ఆ హోటల్కి ఎందుకు వెళ్ళావు అన్నది అది అడిగావా అమ్మాయిని? ఫ్రెండ్ గా అని చెప్పారు మేడం. కాదమ్మా, నువ్వు అక్కడికి వెళ్ళి ఏదో చేశారంటున్నావు కదా, అదే హోటల్ అని ఎలా తెలుసు? ఆ లోపలికి ఎలా వెళ్ళావు? లోపల ఏం చూసావు? అది ఫాలో అయ్యాను మేడం వాళ్ళతో ఎలాగనా. తర్వాత 1 by 1 వెళ్ళగానే హోటల్ అంతే తీసిగానే వాళ్ళిద్దరు ఉన్నారు మేడం. అప్పుడు నీకు రెడ్ హ్యాండెడ్ గా దొరికినట్టు లెక్క కదా. అంతే డైరెక్ట్ అడగలేదు మేడం, చూసి వస్తాను మేడం అంతే బాధతోటి. తలుపు అలా తీసుకుని కూర్చుంటారు వాళ్ళిద్దరు. వాళ్ళు మళ్ళీ ఏ టైంతో తలుపు కొట్టలేదు, తలుపు కూడా వేసుకోలేదు సార్. వాళ్ళు తలుపు తీసావు, చూసావు, వచ్చావు అంతే. నువ్వు చూసినట్టు వాళ్ళు చూసారా? చూడలేదు వాళ్ళు. ఆ బాధతో వచ్చాను సార్. అంత లవ్ చేస్తాం మళ్ళీ డైరెక్ట్ ఎంత అడిగితే మనం బాధతో వచ్చేసాం. ఏం ఉందా రూమ్ లో? మీటింగ్ లో ఉన్నారా? లివింగ్ పడుకున్నారు సార్. పడుకున్నారా? తలుపు తీసుకుని పడుకున్నారా బాబు గడి పెట్టుకోకుండా? మరి ఏమో సార్, వాళ్ళు తీసేటప్పుడు చూసాను వాళ్ళకి. నువ్వు వస్తున్నావు అని తెలిసేమో చూపెట్టాలనుకున్నారేమో. అదేం లేదు సార్. ఈయన ఊహించుకుని ఉంటాడు రెడ్ హ్యాండెడ్ గా. అట్లా హోటల్కి వెళ్ళి డోర్లు వేసుకోకుండా అంత హడావుడిగా ఉంటారయ్యా? లేదు మేడం, చూసేటప్పుడు తలుపు తీసుకున్నారు మేడం. మీరు మాకు న్యాయం చేయాలి మేడం. ఏం న్యాయం కావాలి ఇప్పుడు? ఆ అమ్మాయికి నీకు పెళ్ళయిందా? ఆ అమ్మాయి బ్యాగ్ లో కాండమ్స్ ఎందుకున్నాయని కనుక్కోలే? లేదు సార్, నా అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం సార్. ఓర్ని రెడ్ హ్యాండెడ్ గా చూసావు అయినా కానీ అమ్మాయి నీకు కావాలా? ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టమా? ఇష్టం ఫస్ట్ ఉండేది మేడం, ఆ తర్వాత ఏమైందో తెలియదు. మీరే కొద్ది కలపల మాకు. ఇంకేం మాట్లాడదాం? ఇంకా అమ్మాయికి ఇష్టమో లేదో తెలియదు, మీరు ప్రపోజ్ చేసుకున్నారు. ఇష్టం తర్వాత రెడ్ హ్యాండెడ్ గా చూసాడు, అనుమానించాడు, వెనకెళ్ళాడు, రెడ్ హ్యాండెడ్ గా దొరికింది. అయినా కానీ ఆ అమ్మాయిని
నాకు ఇచ్చి పెళ్లి చేయండి. ఇప్పుడు ఆ అమ్మాయి ఇష్టపడట్లా, ఆవిడే తప్పు చేసి ఆవిడే ఇష్టపడట్లా. తిప్పి కొడితే 6 months భాగవతం ఇదంతా. కాదు, పూర్తిగా ఒకరికొకరికి అర్థమయ్యారా? ఆ అమ్మాయి అంటే పెళ్లి చేసుకుందాం అనే ఉద్దేశం ఉందా? ఇది ఒక జస్ట్ ఒక లివ్ ఇన్ రిలేషన్షిప్ లాగా మీ ఇద్దరిది, కొంతకాలం ప్రయాణం చేద్దాం, డిసైడ్ అయిన తర్వాత లవ్ చేసుకుందాం తర్వాత అలాగా, లేదంటే ప్రపోజ్ చేసేసుకున్నారా? మ్యారేజ్ గురించి కూడా లేదు ఆలోచించి సార్, అలాగా వెళ్ళేటప్పుడు తర్వాత పెళ్లి చేసుకోమని చెప్పారు సార్ ఎవరు మా శైలు. వద్దందా, పెళ్లి వద్దందా? ఫస్ట్ ఓకే అని చెప్పారు. ఆ. 6 months అయిన తర్వాత మెల్లగా బోర్ కొట్టడం స్టార్ట్ అయ్యావు. అవును మేడం. సో బేసికలీ నీకు శైలుకి ఏంటంటే, నువ్వు ఒక ప్రైవేట్ ఎంప్లాయీ, శైలు ఏంటంటే ఇండస్ట్రీలో పనిచేస్తుంది. మీ ఇద్దరికి ఒక లవ్ స్టోరీ అనేది స్టార్ట్ అయింది. మొదటి నుంచి అపార్థాలు, అనుమానాలు. ఆ అమ్మాయిని ఒక రోజు ఏంటంటే ఫాలో అయ్యావు, దొరకపట్టే హోటల్లో. తర్వాత హ్యాండ్ బ్యాగ్ చేస్తే కనుక దొరికినాయి. తర్వాత ప్రశ్నిస్తే ఏ సమాధానం పొంతలేని సమాధానాలు చెప్పింది. ఆ తర్వాత నుంచి ఏముంది, ఇంక నువ్వు గెట్ లాస్ట్ అందా, నీతో నాకు సంబంధం లేదందా పెళ్లి? అవును సార్. మరి ఇప్పుడు ఆ అమ్మాయి అన్నాక ఇంకేం చేస్తాం? నాకు అమ్మాయి చాలా ఇష్టం మేడం. టూ మచ్. అంత ఆల్రెడీ ఆ అమ్మాయి ఏం పని చేస్తుందో కూడా నీకు క్లియర్ గా తెలుస్తుంది. కావాలని ఎందుకు అనుకుంటున్నావు? నాకు లాజిక్ అర్థం కావట్లా. ఎందుకు కావాలి నీకు ఆ అమ్మాయి? రేపొద్దున నిన్ను పెళ్లి చేసుకుంటది, రోజు నైట్ ఎవరితోటే వెళ్తూ ఉంటది, నీకు ఓకేనా? లేదంటే నీ కళ్ళ మీద నీకే నమ్మకం లేదా? నువ్వు నిజం కాదనుకుంటున్నావా? నువ్వు చూసింది అబద్ధమా? లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ కదా, ఈయనకన్నా సీనియర్, ఈయన కూడా ఏమైనా అవకాశాలు ఇప్పిస్తా? అది ఎట్లాగో స్వార్థం, అది క్లియర్ గా ఉంది. అంతే లేదు మేడం. అది కాదు, మామూలుగానే ఇష్టం ఈ అమ్మాయి అంటే. ఈ అమ్మాయి అంటే ఇష్టం, ఆ అమ్మాయి నిన్ను వద్దు అనుకుంటుంది. అప్పుడు దీనికి ఆన్సర్ చెప్పు. నిన్ను చేసుకున్నాక కూడా ఇలా వెళ్తే ఏం చేస్తావు? నాకు నమ్మకం ఉంది పెళ్లి తర్వాత మారిపోద్దని. అరే ఇప్పుడే మార్చుకోలే, లవ్ పెళ్లి తర్వాత సంగతి, ముందు లవర్ గా ఉన్నప్పుడు ఇంకొంచెం ఉండాలి కదా. రూమ్ లో కలిసి అప్పుడు ఇంకా నువ్వు లైసెన్స్ ఇచ్చినట్టే, ఇంకా ఫ్రీ. తెలిసి చేసుకున్నావు అంటే ఇంకా ఆవిడ విచ్చలవిడిగానే వెళ్తది. మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ ఉందా? ఉంది. ఓకే, ఇల్లే పెట్టుకున్నాక ఉండకుండా ఎట్లా ఉంటది? అదే ఇప్పుడు ఈయన వర్షం ఏం చెప్పారు, అసలు శైలజ వర్షం ఏంటో విందాం. హలో అండి శైలజ గారు. నమస్కారం మేడం, నా పేరు శైలజ మేడం. చెప్పండి. నేను సినిమా ఇండస్ట్రీలో జాబ్ చేస్తాను మేడం. తను సినిమా ఇండస్ట్రీ వచ్చాక నాకు బాగా పరిచయం అయ్యాడు మేడం. పరిచయం తర్వాత అంత ముందు వేరే అబ్బాయితో నాకు పరిచయం ఉంది మేడం. లవర్ ఉన్నాడా, పరిచయమా? లవర్ ఉన్నాడు మేడం. లవర్ ఉన్న తర్వాత ఈ అబ్బాయి కూడా, అతను ఎంతకాలం బట్టి పరిచయం? అతను ఒక 9 months. 9 months, ఇతను 6 months. అతనితో పరిచయం ఉండగా ఇతనితో ఎందుకు పరిచయం పెంచుకున్నావు? అతనితో కట్ అయ్యాక పెంచుకున్నావా, అతను ఉన్నప్పుడే పెంచుకున్నావా? అతనితో కొంచెం గొడవైంది మేడం. గొడవైన తర్వాత మళ్ళీ అబ్బాయితో పరిచయం అయింది మేడం నాకు. మీరిద్దరు ఇల్లు తీసుకొని ఉండే అంత రిలేషన్ ఉందా మీ ఇద్దరి మధ్య? ఉంది మేడం. మనసు నుంచి వెంటనే ఇల్లు తీసుకున్నారట, కలిసి ఉంటున్నారట. ఉంటున్నాం మేడం. అతనితో కూడా అట్లా ఏమైనా ఇల్లు తీసుకొని ఉన్నావా? అతనితో వాళ్ళ రూమ్కి వెళ్ళేదాన్ని మేడం. రూమ్కి వెళ్ళేదానివి. అతనితోటి ఫిజికల్ రిలేషన్స్ ఉన్నాయి, ఇతనితోటి నీకు ఫిజికల్ రిలేషన్స్ ఉన్నాయి. మరి ఇతను ఒక హోటల్లో రెడీ హ్యాండెడ్ గా చూసారంట, అది కూడా నిజమేనా? ఇతనైతే అంతగా గమనించలేదు మేడం మేము. అదైతే నిజమా? ఒక అబ్బాయితో హోటల్కి వెళ్ళావు, ఫిజికల్ రిలేషన్ ఉందంట, నిజమేనా? నిజమే మేడం. ఏం మాట్లాడతాం ఇంకా? మరి అతనితో మళ్ళీ ఏమైందమ్మా? సంబంధం కట్ అయిపోయి మళ్ళీ రీఎస్టాబ్లిష్ అయిందా సంబంధం? అతను వేరే, హోటల్ వాడే వేరే. కాదు మేడం, ఇతనికి ముందు ఒక అతను ఉన్నాడు అని అంది కదా, అతను ఈ హోటల్ వాడు ఒకడేనా? కాదు, వేరే. వేరేనా? ఏమ్మా? అవును సార్. మరి అతని ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చా ఈ రోజు? అంటే ముగ్గురు ఉన్నారని చెప్పడం నిజాయితీ పాపం. కాదమ్మా, ఇప్పుడు ఇతని పరిస్థితి ఏంటి? చూసాడంటే రెడ్ హ్యాండెడ్ గా హోటల్లో. ఇతను కూడా మంచిగా కాదు సార్. ఇతను ఇంట్రెస్ట్కి వచ్చినప్పుడు కూడా అమ్మాయిల ఫోన్ నెంబర్లని, వాష్రూమ్లోకి వెళ్ళిన ఫోటోలు తీయడం అవి చేసి అమ్మాయిలని బెదిరించేవాడు మేడం. ఇతను మంచివాడు కాదు అసలు. నీది కూడా తీసాడు అలాగా? వేరే అమ్మాయిలు తీసేవాడు సార్. వేరే అమ్మాయిలు ఫోటోలో వీడియోలు తీసేవాడా? వీడియోలు తీసేవాడు, ఫోటోలు తీసి. అవేంటి? ఇతను వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఫోన్ చెక్ చేస్తే అమ్మాయిల వీడియోలు, ఫోన్ నెంబర్స్ అన్ని ఉండి సార్. ఏం చేసేవాడు? అమ్మేవాడా ఆ వీడియోస్? అమ్ముతాడా? బ్లాక్ మెయిల్ కట్ చేసేవాడు తెలియదు సార్. మరి అబ్బాయి ఏం బాబు? లేదు మేడం, అంత అబద్ధం మేడం. ఫోన్ లో ఉన్నాయట, ఇప్పుడు ఎతికితే మాకు బ్యాకప్ కూడా వస్తాయి. ఎతకమంటావా, జైలుకి పంపించమంటావా? నిజంగా ఉన్నా మేడం ఫోన్. మేడం చూపిస్తాను. అబద్ధం అంటే చెప్పు, నీ ఫోన్ ఉన్నాయి కదా. లేదు చూపించు, నా ఇష్టం, నేను చూపిస్తా. సారీ చూపించండి. చూపిస్తా, నీకు కన్ఫర్మ్ చూపిస్తా మేడం. అందరు అమ్మాయిల ఫొటోస్, ఫోన్ నెంబర్స్ అన్నీ ఉంటుంది మేడం అబ్బాయి దాంట్లో. ఈ ఫొటోస్ ఏంటమ్మా? మేడం నాకు కాదు మేడం, అదే అయ్యా అడుగుతుంది కదా అమ్మాయి. నాకు కాదు మేడం. మరి నీ ఫోన్ లో ఎందుకున్నాయి? నీవు కాదులేరా బాబు, ఆ అమ్మాయిలు ఎవరని అంటున్నావు? నీ ఫోటోలు మేమే. ఈ అమ్మాయిలు ఎవరు? మామూలు ఇంట్రెస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకుంటున్న అమ్మాయిలు ఎవరు? అమ్మాయిలు బండి మీద ఎక్కించుకెళ్ళడం అన్ని కూడా చూసాను. హాఫ్ న్యూడ్ ఫొటోస్ ఎందుకు వస్తాయి? డ్రెస్ చేంజ్ చేసుకునే చూడు మేడం. నా ఎప్పుడు వచ్చేది నాకు తెలియదు మేడం ఇవన్నీ. మరి నీ తెలియకంటే ఎలాగ వచ్చాయి? నీ దాంట్లో ఫోన్లో నీకు తెలియకుండా ఎందుకు వస్తాయి అయ్యా? వేరే నాకు తెలియకంటే ఎవరు చేస్తుంటారు మేడం. వింటున్నాం కదా, పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నా. నీ లాగ్ నీకు తెలియదు, పక్కలు తెలియదు కదా. నీ లాగు తెలియకంటే తీసుకోవచ్చు కదా. మరి కామెడీ అయింది. వీడియోలు కూడా ఉన్నాయి ఇందులో. అమ్మాయిలు నగ్నంగా స్నానం చేస్తున్న వీడియోలు ఉన్నాయి, సీక్రెట్ వెంటిలేటర్ లో తీసిన వీడియోలు. సార్ నా తప్పు ఎప్పుడు చేయండి సార్. మంచోడు కాదు, మంచోడు కాదు మేడం. నైట్ చెయ్యేస్తే, మార్నింగ్ చెయ్యేస్తే నైట్ దాకా చేయి తీసేవాడు కదా మేడం బాడీ మీద నుంచి. అన్న అబద్ధాలే మేడం, అన్న అబద్ధాలే మేడం. నేను అబద్ధాలు ఆడుతున్నాను నీతో. నేను ఆడుతున్నాను నీతో అబద్ధాలు. నువ్వు మాట్లాడుకు, నీకు పగిలిపోద్దు మళ్ళీ మాట్లాడు. ఇంకో ఏం చూసుకునేది?
ఏంది నీ ఫోన్లో వేరే వాళ్ళు వీడియోలు తీసి పెడతారా? నీ ఫోన్లో వేరే వాళ్ళు వీడియోలు తీసి పెడతారా? సార్ నా ఆడపిల్లలు స్నానాలు చేస్తుండగా వీడియోలు తీయటం ఎవరికి అమ్ముతున్నావు ఇవన్నీ? నేను చేయట్లేదు సార్. మరి బ్యాగ్ లో కాండమ్స్ కూడా అబ్బాయి పెట్టి నా మీద మళ్ళీ నిందేస్తున్నాడు మేడం. అమ్మ సర్లే అమ్మ, నువ్వు హోటల్లో దొరికేవు కాదా, ఎందుకు ఇవన్నీ మాటలు? ముందు నువ్వు మంచిగా మాట్లాడతావు, నాకు చెప్తావా? నేను మంచిగా మాట నువ్వే మంచిగా ముందు మాట్లాడతావు. పత్తిలా మాట్లాడక. నువ్వు మాట్లాడుతూ నువ్వు కూర్చో నోరు ఇప్పటివరకు ఆ మూసుకొని. అమ్మాయి అంటే ఇష్టం అది ఇది అని చెప్పేసి మాట్లాడు. ఇప్పుడేంటయ్యా? నా మీద పడిపోతుంది మేడం. ఇప్పుడేంటయ్యా? మరి తెలుసు కదా, అలాంటప్పుడు ఇక్కడ వరకు ఎందుకు వచ్చారు? బయట గొడవ పట్టుకొని బయట వీడియో స్టమక్ పెయిన్ కూడా వస్తే టాబ్లెట్ కూడా వేసుకుంటుందని మేడం. అంతలా చేసేవాడు ఈ అబ్బాయి. బాబు ఈ ఫోన్ తీసుకున్నా చేయి కాలిపెట్టట్టు. ఇప్పుడు వరకు ఏమో వచ్చి ఆ అమ్మాయి కావాలి, ఆ అమ్మాయి దేవత అది ఇది అని అన్నావు. ఎప్పుడైతే నీ గుట్టు రట్ట అయిందో మేడం వీడియోలు చూసారో మొత్తం అంతా ఇప్పుడు అంటున్నావు, ఇప్పుడు అది దొంగలా కనిపిస్తుంది. ఈ అబ్బాయి వద్దు మేడం, అసలు నాకు ఈ అబ్బాయి వద్దు మేడం. సరేలే అమ్మా, నువ్వు చేసినటువంటి న్యాయమైన పనులు నువ్వేం చేయలేదు, కానీ అతని తప్పు అతనికి ఉంది, నీ తప్పు నీకుంది. సరే నాకు మీరు పొరపాటు పడ్డారు, నాకు ఇద్దరు కాదు ముగ్గురు అని చెప్పావు బహిరంగంగా నువ్వు వచ్చి ఇక్కడ. బయట చూసుకోవచ్చు కదా, ఇక్కడ వరకు ఎందుకు వచ్చారయ్యా మీరు? అమ్మాయి నాకు చాలా ఇష్టం మేడం. ఇప్పటి వరకు అనే మాటలన్నీ మళ్ళీ అమ్మాయి అంటే ఇష్టం అంటారు. ఏ అమ్మాయి వీడియో ఇంకా దొరకలేదా? దొరికాక వెళ్ళిపోతావేమో. లేదు సార్. మరి ఇదేం కేసు అయ్యా బాబు? ఏం చెప్తారు సార్, వాళ్ళిద్దరు వాదన విన్నారు కదా. ఏం చెప్తావు? మీరే చేయండి సార్. ఏం చేయాలి? ఈ దేనికి వచ్చారు మీరు? ఇప్పుడు అమ్మాయి కావాలంటున్నావు, ఆ అమ్మాయి ఏమొచ్చి ఆడి క్యారెక్టర్ నాకు తెలియదండి, 6 నెలల టైం నాకు సరిపోలేదు, ఇప్పుడు తెలిసి వచ్చింది కాబట్టి వాడు క్యారెక్టర్ తెలిసిన తర్వాత నేను వేరే వాడితో హోటల్కి వెళ్ళాను, వీడితో కట్టండి అని అంటుంది. ఆ అమ్మాయి ఏంటంటే గొల్లం పెట్టుకోకుండా ఉంది, ఎందుకంటే నువ్వు వెనకట్ల ఫాలో అవుతున్నావు అని తెలిసి నువ్వు కళ్ళతో నువ్వు చూస్తే కనుక నీ దారి నువ్వు చూసుకుంటావు అని అనుకుంది. మరి ఇలా కుక్కతాకలాగా వెనక పడతావు అని అనుకోలే. ఆ అమ్మాయి లైవ్లో చూపెడదాం అనుకుంది నీకు, ఇదిరా బాబు నా క్యారెక్టర్ అని చెప్పి నువ్వు ఆశ్రయించుకుని వెళ్ళిపోతావు అని అనుకుంది. నువ్వు వెళ్ళా. అదే అతని దగ్గర దిగి ఇంకొకళ్ళు ఎక్కిందంటే చూసుకోకుండా ఉండడానికి అప్పటికి గొడవ జరుగుతుంది వీళ్ళ మధ్య. ఖచ్చితంగా ఫాలో అవుతాడు, చూస్తాడు, క్యారెక్టర్ లెస్ అని వదిలేస్తాడు కదా అనుకుంది, ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. నీ బ్యాగ్ లో కాండమ్స్ ఎందుకు పెడతాడమ్మా? అతను పెట్టినట్టు పెట్టుకోలేదు సార్. అతను ఎవరో ఇప్పుడు కాండమ్స్ నీ దాంట్లో వచ్చినాయి అంటే సరే, నీ ఈ బాయ్ ఫ్రెండ్ పెట్టాడు, ఆ బాయ్ ఫ్రెండ్ పెట్టాడు, ఎవడో పెట్టాడు. నీ బ్యాగ్లో కాండమ్స్ పెట్టి అతను ఏం సాధిద్దాం అనుకున్నాడు అంటే ఎందుకు? దాని పర్పస్ ఏముంటుంది అతనికి? నీ మీద అనుమానం పడితే డైరెక్ట్గా నేను హోటల్లో చూశాననే అనుమానం పడతాడు. ఇవన్నీ చేసి నీకు చెడ్డ పేరు తీసుకురావటం వల్ల ఉద్దేశం ఏంటి? అసలు ఇక్కడ ఏం జస్టిఫికేషన్ ఉందని చెప్పి మా వేదిక మీదకి మీరు వచ్చారు ఈరోజు? ఏం చెప్పం? ఒక చిల్లర ప్రేమ, సో కాల్డ్ ప్రేమ ఏం కాదు, ఇది అంతా కూడా వాంఛ అనాలి అంతే. అసలు లవ్ అనే మాట ఈ కేసుకి అసలు సెట్ కాదండి. అంత ఎందుకు వచ్చారో కూడా క్యారెక్టర్ లెస్ గా నడిచే క్యారెక్టర్లు ఇవన్నీ. ఎందుకు వచ్చావు అబ్బాయి అసలు నువ్వు? మీ ఇద్దరు అసలు ప్రేమ ఎలా స్టార్ట్ అయిందమ్మా? వాడు ప్రపోజ్ చేశాడు, నువ్వు ప్రపోజ్ చేసావా, ఇద్దరు అబ్బాయికి ఇంట్రెస్ట్ లో జాబ్ కావాలనేసి నా ఫోన్ నెంబర్ తీసుకున్నాడు సార్. తీసుకున్న తర్వాత అలా పరిచయం తర్వాత ఇలా పెళ్లి చేసుకుంటాను అది అనేసి ఈ అబ్బాయి అన్నాడు సార్. అలా 6 months తర్వాత మీ రూమ్ తీసుకుని ఉన్నాం సార్. కాదు నాన్న శైలు, ఇప్పుడు ఈ మొత్తం జర్నీలో అతన్ని సిన్సియర్గా లవ్ చేసినటువంటి ఒక పీరియడ్ ఉందా? ఇదేదో పెద్ద జర్నీ అంటున్నా, బాగుందా 6 నెలల జర్నీ, అది కాదు. ఒక 2 months అయినా వీడు కరెక్ట్, వీడిని నా మొగుడి కింద అదే మొగుడి కింద మ్యారేజ్ చేసుకుంటాను అనేటటువంటి ఆలోచన ఎప్పుడు నువ్వు వచ్చిందా, లేదంటే మొదటి నుంచి ఇతని మీద క్వశ్చన్ మార్క్ అని ఈ వీడియోలు ఎప్పుడు చూసారు మీరు? ఈ మధ్యకాలంలో చూసారా, మొదటి నుంచి చూస్తూనే ఉన్నారా? మధ్యకాలంలో చూసాను సార్. మధ్యకాలంలో చూసినప్పుడు ఎందుకు వాడిని ఎంటర్టైన్ చేశారు? ఏంద్రా ఈ వీడియోలో గుడ్ బై అని చెప్పేసి ఎందుకు వెళ్ళిపోలేదు? ఎందుకు నీ క్యారెక్టర్ బట్టబయలయ్యేంత వరకు ఎందుకు వెయిట్ చేసావు? ఈ రోజు అతను వచ్చి నిన్ను నిలదీసి నిందించి నువ్వు ఆ హోటల్లో ఎందుకున్నావు, ఆ కాండమ్స్ ఏంటి అని అడిగిన తర్వాత అతని సీక్రెట్స్ మాకెందుకు చూపెడుతున్నావు? ఇద్దరు దొందే. నువ్వు 10 తప్పులు చేస్తే నేను 5 తప్పులు చేశానని చెప్పి తప్పులు చేసే దాంట్లో పోటీలు పడుతున్నావు, కానీ మీకేమీ ఎథిక్స్ లేవు, వాల్యూస్ లేవు. దీని గురించి పెద్ద పంచాయతీ. ఒకటి బాబు సంజు, సో ఇక్కడ ఇప్పుడు నువ్వు అమ్మాయిని లవ్ చేయటం అనేటటువంటిది ఎంతవరకు నిజం అబద్ధం అనేది తీసి పక్కన పెట్టేసి, పర్పస్ ఆఫ్ కమింగ్ ఇన్ టు హర్ లైఫ్ ఏంటి? దేనికి వచ్చారు మీరు? అమ్మాయి జీవితంలో నీకు ఒక ఆపర్చునిటీ వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో ఆ అమ్మాయి ఇండస్ట్రీలో కొంతకాలం సీనియారిటీ ఉంది కాబట్టి వచ్చావు, ఎంటర్ అయ్యావు. సో ఇక్కడ వాస్తవానికి ఏంటంటే కనుక ఆ అమ్మాయి ఉద్యోగం ఇప్పించేటటువంటి ఒక బ్రోకర్ లాగే చూసావు, కానీ ఎక్కడ కూడా ఇది లవ్ అనేటటువంటిది ఏమీ లేదు. ఆ పదం వాడటం కూడా కరెక్ట్ కాదు. నాకు ఆ అమ్మాయి ఏమి ఇస్తుంది, ఆ అమ్మాయి నుంచి నేను ఏం తీసుకుంటాను అనేది ఒకటే ఇక్కడ ఇష్యూ. సో కాబట్టి ఏదైతే కనుక ఒక బ్యాలెన్స్ లేనటువంటి, ఒక ఫౌండేషన్ లేనటువంటి సో కాల్డ్ ప్రేమ అనేటటువంటిది ముందు శారీరక వాంఛతో మొదలయ్యి తర్వాత దానికి ప్రేమ అనేటటువంటి పెయింట్ వేసి ఆ తర్వాత ఏంటంటే నువ్వు ప్రేమించిన నువ్వు నా కట్టుబాట్లలో ఉండాలి, నా దిద్దుబాట్లలో ఉండాలి, నువ్వు అడుగు తీసి అడుగేసినప్పుడల్లా నాకు తెలియాలనేటటువంటి కండిషన్స్ పెడతావో అది వర్కౌట్ అవ్వదు. ఈ అమ్మాయికి నీకంటే ముందు ఒక ఎక్స్ అనేవాడు ఉన్నాడంట, నీకు తెలుసా? తెలీదు. ఇప్పుడే ఆ అమ్మాయి చెప్పటమా? సో ఆ అమ్మాయితో పాటు నువ్వు జరిగినటువంటి ప్రయాణం ఏంటంటే కనుక నీకు తెలుసు ఆ అమ్మాయి బయటికి వెళ్తుంది, ఎవరితో వెళ్తుంది, మా ప్రయాణంలో ఏమీ అంత నిబద్ధత లేదు, ఇది ఓన్లీ ఏంటంటే ఆ అమ్మాయి గురించి నేను ఆశపట్టి వచ్చాను, ఆ అమ్మాయి నాకు ఉద్యోగం ఇప్పిస్తుందా ఇప్పించదా, ఇండస్ట్రీలో ఛాన్స్ ఇప్పిస్తుందా ఇప్పించదు.
1 నెల అయింది, 2 నెలలు అయింది. ఆ అమ్మాయి దగ్గర నుంచి ఎటువంటి ప్రామిసులు లేవు. ఆ ఇష్యూ కాస్త పక్కన పెట్టు. ఏంటి ఆ అమ్మాయి నాకు ఏదైనా ఇప్పిస్తుంది అనేటటువంటి ఇష్యూని పక్కన పెట్టేసి ఆ ఆ ఆ అమ్మాయి ఇచ్చేటటువంటి అది పక్కన పెట్టి ఒక లవ్ స్టోరీ అనేటటువంటిది నీకు నువ్వుగా ఊహించుకుని పెయింట్ చేసుకోవటం మొదలుపెట్టావు. ఆ అమ్మాయికి ఏంటి ఇది కట్ చేసినటువంటి 3వ నెలకి నీ క్యారెక్టర్ ఏంటి అన్నది తెలిసింది. నేనేంటంటే కనుక రియల్గా నేను నడిపిస్తున్నాను నా కథల్ని, వీడేంటంటే వర్చువల్గా వీడియోలోనే నడిపిస్తున్నాడు వీడి కథ. నాకంటే వీడు ఎదవ అనేటటువంటి ఆలోచనతో ఆ అమ్మాయికి నీకు గుడ్ బై చెప్పడానికి అప్పుడే అనుకుంది, ఎటొచ్చి గుడ్ బై చెప్పలేకపోయింది. నాకు వచ్చేటటువంటి డౌట్ ఎందుకు ఆ అమ్మాయిని అది నిలదీశానంటే కనుక, ఇప్పుడు ఎందుకమ్మా నువ్వు దొరకపట్టిన తర్వాత ఎందుకు అతని క్యారెక్టర్ గురించి బహిర్గతం చేస్తున్నావు అని నేను ఆ అమ్మాయిని అడిగాను. సో ఇక్కడ 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 అమ్మాయి ఆలోచన ఏంటంటే, నువ్వు అడగనంత వరకు నేను అసెస్ చేసుకుంటూనే పోతుంది అనమాట. అంటే వాస్తవానికి ఏంటంటే ఆ వీడియోలు ఏవైతే కనుక నీ ఫోన్లో దొరికినాయో ఈరోజు ఉద్రేకంగా వచ్చి ఒరే ఒరే అని అంటుంది కదా, ఈ ఒరే ఒరే ఆ రోజు ఎందుకు కనిపించలేదు, ఈ రోజు ఎందుకు కనిపించింది అంటే ఏంటంటే ఆ రోజు కనిపించినప్పుడు నిన్ను వదిలేసింది. ఎందుకంటే రేపో మాపో వీడు నా తప్పులు దొరకపడతాడు, నేను వేరే వాడితో దొరికినప్పుడు వీడికి అర్థమైపోతుంది, అప్పుడు నన్ను నిలదీసినప్పుడు ఇది అడుగుదాంలే, అప్పటి వరకు దీన్ని ఇలాగ బ్యాక్లో ఇలాగ స్టోరేజ్ చేసుకుందాం అని చెప్పి ఆ అమ్మాయి అస్త్రాలు ఆ అమ్మాయి అలా రెడీ చేసుకుంది. సో ఏంటంటే కనుక ఇక్కడ ఎక్కడా కూడా ఒక ఆలోచన కానీ, ఒక ఫౌండేషన్ కానీ, ఒక పవిత్రత కానీ ఏమీ లేదు. పెద్ద పెద్ద పదాలు నేను వాడకూడదు అసలు వాస్తవానికి. నువ్వు ఒక ఆలోచనతో వచ్చావు, తర్వాత ఏంటంటే ఆ అమ్మాయిని లవ్ కింద మార్చుకుందాం అని ట్రై చేసావు. పోనీ లవ్ కింద మార్చుకోవాలనేటటువంటి నిజంగా మంచి మగాడు అయితే కనుక నువ్వేం చేయాలంటే నీ అలవాట్లు మారుకుని ఆ అమ్మాయితో, ఏరా నువ్వు ఇవన్నీ కనిపించినాయి నా ఫోన్లో, సారీ నేను ఏదో తప్పుగా చేశాను, ఇటువంటి వ్యాపారం కూడా నేను చేస్తున్నానని చెప్పి సిగ్గుపడుతున్నాను, నేను తలదించుకుంటున్నాను, ఈ వ్యాపారం ఇక్కడితో మానేస్తాను, నా తప్పులన్నీ సరిదిద్దుకుంటాను, నీ ప్రేమ తప్ప నాకు ఎవరూ లేరు శైలు అని ఒక మాట అని ఉంటే కనుక అప్పుడు నీ వైపు ఒక నిజాయితీ మనకు కనిపించుండేది. నువ్వేంటంటే ఆ వ్యాపారం అలాగే నడిపిస్తూనే ఉన్నావు. ఆ ఫోటోలు తీసుకుని ఏం ఆనందం పొందుతున్నావు, ఎంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం చేసావు, ఎన్ని వెబ్సైట్లో డౌన్లోడ్ చేసావు నాకైతే తెలియదు, కానీ నీది ఇంకా పెద్ద క్రిమినల్ హిస్టరీ అన్నట్టు అనిపిస్తుంది. అది కాస్త నువ్వు కంటిన్యూ చేసావు. ఈ అమ్మాయి విషయానికి వస్తే మేడం, శైలు చాలా ఇంత సాఫ్ట్గా మాట్లాడుతున్నా కూడా ఈ అమ్మాయికి అసలు ఎథికల్ బ్యాలెన్సే లేదు అనేటట్టు మనకు అర్థం అవుతుంది. అది అగైన్ ఇట్ అన్ఫార్చునేట్లీ రిఫ్లెక్స్ బ్యాక్ టు పెంపకం దగ్గరికి పోతుంది అనమాట. తల్లిదండ్రులు నేను ఇండస్ట్రీలోకి పంపించారు అంటే కనుక ఆబ్వియస్లీ ఏంటంటే కనుక బహుశా సమాజంలో చాలామంది యాక్సెప్ట్ చేయనటువంటి దాంట్లోకి నువ్వు వెళ్తున్నావు అనేటటువంటిది అయినా కూడా సరేలే అమ్మాయి అంత ఇష్టపడుతుందని పంపిస్తున్నారు. సో ప్రధానంగా తల్లిదండ్రులు ఊహించుకునేది ఏంటంటే ఆ ఇండస్ట్రీలోకి నువ్వు వెళ్ళినా కూడా అట్లీస్ట్ నీ ఎథిక్స్ నీ క్యారెక్టరు కాపాడుకుంటావు అనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు నువ్వు ఆ అబ్బాయిని అంటున్నావు, సార్ ఆ మొబైల్లో అలాంటివి దొరికినాయి అని అంటున్నావు, నీకు కడుపు రగిలిపోతుంది, అతని క్యారెక్టర్ నాకు అర్థమైపోయిన తర్వాత నాకు మనసు విరిగిపోయిందండి, తట్టుకోలేకపోయినండి అనేటటువంటి విధంగా ఈరోజు ఎమోషన్ చూపెడుతున్నావు. ఇది 3 నెలల క్రితమే నువ్వు చూసావు. అతను ఏంటంటే ఫోన్లో ఆట ఆడుకుంటున్నాడు, నువ్వు బయట జీవితాలతో ఆట ఆడుకుంటున్నావు, అంతే కదా. ఇప్పుడు నువ్వు ఓయో రూమ్లోకి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు, అక్కడ తలుపు తీసి పెట్టుకున్నావు, ఎందుకు అతనికి ఆ సీన్ చూపెట్టావు, ఎందుకంటే కనుక ఇతని చరిత్ర ఇక్కడితో అయిపోయింది అనమాట. ఈ చరిత్ర అయిపోయింది, ఇతను వదిలించుకునేటటువంటి దాంట్లో ఇది ఇలా చెప్తే ఇలా చూస్తే కానీ ఇటు వదలడు అనేటటువంటి కాన్సెప్ట్ వెళ్ళి అతనితో వెళ్తున్నావు. అతనితో ఒక 3 నెలలు 6 నెలలు తర్వాత ఏంటమ్మా ఇదంతా, ఏమని చెప్తామమ్మా? ఇలాంటి వ్యక్తిత్వాలకి మీతో పాటు పక్క వాళ్ళ జీవితాలు కూడా నాశనం చేయటం. నువ్వు వేరే ఒక వ్యక్తి ఒక మగాడిని లవ్ చేస్తున్నావు, లేదంటే సోకాల్డ్ లవ్ చేస్తున్నావు, కొంతకాలం ప్రయాణం చేసి ఒక వ్యక్తిని నడిబజార్లో వదిలేసి వాడిని ముంచేస్తున్నావు, అతన్ని అతని కుటుంబాన్ని. ఈ మహానుభావుడు అయితే కనుక అవేం ఫోటోలమ్మా, కొన్ని వందలాది ఆడపిల్లల ఫోటోలు ఉన్నారు. మరి వాళ్ళు ఇష్టపూర్వకంగా తీసుకున్నారా, కష్టపడి తీసుకున్నారా అనేది వేరే విషయం. ఆ వీడియోలు ఏంటి, బహిరంగంగా ఎన్నో వీడియోలు ఉన్నాయి అతని ఫోన్లో. అవి ఎంతమందికి పంచాడో, ఎంతమందికి అమ్ముకున్నాడో, ఏమయ్యా? అదే లేదు సార్. మరి ఎందుకు వచ్చినాయి ఆ వీడియోలు? ఇప్పటికైనా నిజం ఒప్పుకో. లేదు సార్. ఏంటి లేదు, నీ ఫోన్లో వచ్చిన వీడియోస్ నీవా కాదా? నావే సార్. మరి సో ఇక్కడ చెప్పేది ఏమీ లేదు మేడం. అసలు ఇక్కడ ఆ అబ్బాయి నువ్వు ఈ అమ్మాయిని ఎందుకు కోరుకుంటున్నావు నాకు అర్థం కావట్లేదు. ఓకే, నీ కళ్ళెదురుగుంటూ ఒక దరిద్రాన్ని చూసిన తర్వాత కూడా ఆ అమ్మాయిని నేను లవ్ చేస్తున్నాను, ఆ అమ్మాయి కావాలి అని అనుకోవటం పిచ్చితనం. మీరిద్దరూ పోయి జీవితాలను మార్చుకుని ఇప్పటికైనా కరెక్ట్గా బతకటం అలవాటు చేసుకుని అట్లీస్ట్ ఎథికల్గా ఒక మంచి జాబ్స్ చేసుకుని తల్లిదండ్రులు చూసేటటువంటి సంబంధాలు, మంచి పెళ్ళి, ఒక అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకోండి. ఫస్ట్ నేను మీ ఇద్దరికి చెప్పేటటువంటిది ఏంటంటే, ఇక్కడ మా ప్రేమను కాపాడండి, నువ్వు నాకు అమ్మాయి కావాలి, వాడు నాకు వద్దు, ఈ సబ్జెక్ట్ మాకు వద్దు. మేమేమంటున్నా అంటే ప్రధానంగా మీ ఇద్దరు క్యారెక్టర్స్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ వల్ల వేరే జీవితాలు, వేరే కుటుంబాలు నాశనం అవుతాయి. ఈరోజు ఇది కథ కాదు జీవితం అనేటటువంటి ఈ వేదిక మీకు ఏదైనా న్యాయం చేయాలి అంటే దయచేసి మీ అలవాట్లు మానుకోండి. ఏ ఉద్యోగం చేసుకున్నా పర్లేదు, అన్ని ఉద్యోగాల మీద మాకు గౌరవం ఉంది, మీ పద్ధతులు మార్చుకోండి. అట్లీస్ట్ మీకు ఆ బుద్ధి మేము నేర్పించి ఇక్కడి నుంచి పంపిస్తే కనుక అదే మాకు 10,000. నీకు ఆ అమ్మాయి ఏమీ రాదు, ఆ అమ్మాయి నీకు ఆ అమ్మాయి వద్దన్నది మాకు అనవసరం. అది అంతకుమించి నేనేం చెప్పలేదు. థ్యాంక్ యూ సార్. మేడం మీరేమంటారు? మేడం, ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేయడానికి ముందు నేను మాట్లాడాల్సింది, నేను డైరెక్టర్ గారితో మాట్లాడాలి. ఎందుకు అంటే
ఇప్పుడు నేను తీసుకునే డెసిషన్ ఏదైతే ఉందో అది రేపొద్దుట మిగతా ఎపిసోడ్స్కి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అనేది వాళ్ళు, ఎందుకంటే షో నడవాలి కాబట్టి, ఎందుకంటే మనల్ని నమ్ముకొని మాకేదో న్యాయం చేసేయండి అని చెప్పి వచ్చిన వ్యక్తులు అంత క్రైమ్ చేసినప్పుడు నేను ఈ స్టేజ్ మీద అట్లా ఫ్రీగా పంపించే రైట్స్ నాకు లేవు. ఏంటి క్రైమ్ అంటే ఇది వీళ్ళ డిస్ప్యూట్, వీళ్ళ లవ్ కాదండి. మనం ఏదన్నా షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు కానీ, ట్రయల్ రూమ్స్లో డ్రెస్సులు చేంజ్ చేసుకునేటప్పుడు కానీ, లేదన్నా ఎక్కడైనా వర్క్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు సీక్రెట్ సీసీ కెమెరాలు పెట్టి రికార్డ్స్ చేస్తే అది చాలా పెద్ద క్రైమ్. దాన్ని పట్టుకొని మనకి తెలిసిన తర్వాత ఇలా సీటేసి కూర్చోపెట్టి మాట్లాడే రైట్స్ మనకి లేవు. ఎందుకంటే ఆ అమ్మాయి అంటే ఆవిడ విచ్చలవిడతనానికి ఆవిడేదో ఎక్స్క్యూజ్ చేసుకుంది. ఎందుకంటే ఈ ఆఫ్టర్ ఆల్ క్యారెక్టర్స్లో ఈయన ఒక క్యారెక్టర్ ఆవిడకి. ఆవిడ ఎవరిని లవ్ చేయలే, ఏదో టైంపాస్కి డబ్బుల కోసం నడవాల్సిన నడుస్తుంది, నడిపించేసుకుంటూ వెళ్తుంది. వీడు కాకపోతే ఇంకొకటి, ఇంకోటి కాకపోతే ఇంకొకటి, ఒకటి వదిలించుకోవడానికి ఇంకోటి ట్రాప్. అమ్మాయి చేస్తున్నది అమ్మాయి పర్సనల్ లైఫ్ని స్పాయిల్ చేసుకోవడం. ఈయన చేస్తున్నది సొసైటీని స్పాయిల్ చేయడం, ఒక వ్యక్తి, కొంతమంది వ్యక్తుల యొక్క జీవితాలని బ్లాక్మెయిల్ చేయడం. ఇతను ఏ పెద్ద షూట్స్ లేకపోయినా ఆ మాదిరి డ్రెస్సింగ్ వేసుకుని వచ్చి కూర్చున్నాడు అంటే ఎంతమందిని బ్లాక్మెయిల్ చేశాడు అనేది ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ మనకి తెలిసిన తర్వాత దీన్ని ఇట్లా పోలీసులకి కంప్లైంట్ ఇవ్వకుండా ఆపడం కుదరదండి. తెలియకపోతే ఓకే, లేదా ఆ ఫొటోస్ ఫోన్లో లేకపోతే ఓకే, మాట్లాడేశాడు, ఇచ్చేశాడు. చూస్తే ఆల్రెడీ డ్రెస్ చేంజింగ్స్ అవన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి. ఎక్కడెక్కడ పబ్లిష్ చేశాడు, ఎక్కడ వేసాడు, ఎక్కడ ఏం చేశారో తెలియదు, ఇంకా వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నాడేమో కూడా తెలియదు. సో ఇక్కడ మనం పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా అతన్ని పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేయకుండా అయితే కుదరదు. ఖచ్చితంగా నేను ఇప్పుడు జ్యూరిస్డిక్షన్ కనుక్కొని మనం పోలీస్ కంప్లైంట్ అయితే ఇవ్వాల్సిందే. ఓకే మేడం. సో నానా మీ గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు. మీరు ఇక్కడేదో అమ్మాయి పెద్ద లవరు, అమ్మాయి కోసం నేను త్యాగాలు చేశానండి, యుద్ధాలు చేశానండి అని నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో, నువ్వు చేస్తున్న యుద్ధాలు బ్లాక్మెయిలింగ్లు వేరు నాన్న. అంత క్రైమ్ వెనకాల పెట్టేసుకొని మేమంటూ ఒక స్టేజ్ మీద ఉన్నామని తెలిసి కూడా ధైర్యంగా వచ్చావు చూడు, అది మాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంటే నువ్వు చేసిన తప్ప ఆ పిల్ల చెప్పదనుకున్నావా? ఆ పిల్ల చెప్పినాక మేము ఖాళీగా చేతులు కట్టుకుని కూర్చుంటాం అనుకున్నావా? వినేటప్పుడు చేతులు కట్టుకుంటాం కానీ క్రైమ్ అంటూ బయటపడినాక చేతులు కట్టుకోగా అడ్వకేట్ని పెట్టుకోండి, మేము ఇప్పుడు పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేస్తాం మిమ్మల్ని. నీ తొక్కులో పంచాయతీ ఏదైతే ఉందో అది తేలే వ్యవహారం కాదు. ఎందుకంటే నీ లైఫ్ నీది, ఆవిడ లైఫ్ ఆవిడది. ఆవిడ ఆల్రెడీ వెచ్చలవిడిగా తిరుగుతున్న లైఫ్ ఆవిడ, అది చూస్ చేసుకుంది. అమ్మా నువ్వు మారు అన్న ఆవిడ మారేలాగా ఏం కనిపించట్లా. ఆవిడ మారుతుందా లేదా అనేది ఆవిడ పర్సనల్ విషయం. నువ్వు చేస్తున్న క్రైమ్ ఏదైతే ఉందో ఫస్ట్ అబద్ధం చెప్పావు, 2 నా ఫోన్లో ఎవడో పంపించాడా అన్నాను. అలా పంపించినప్పుడు ఒక గుడ్ సిటిజన్గా నువ్వేం చేయాలి? ఎవడరా నువ్వు పంపించిందని గబగబా మీ ఇన్ఛార్జీలకి ఎక్కడ ఆ షూట్లో ఎవరిని వాళ్ళు సీసీలో చేశారో, వీడియో రికార్డ్ చేశారో కనుక్కొని ఇదిగోండి సార్ ఇది రూమ్లో జరిగింది, ఎవడో పెడుతున్నాడు ఇక్కడ అని వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎంక్వైరీ పెట్టుకొని పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేసేవాళ్ళు. తీరా ఇక్కడ చేసిన ఆ వ్యక్తి ఎవడో కాదు, నువ్వే. నువ్వు చేసి తర్వాత ఇప్పుడు సార్ అడుగుతుంటే లాస్ట్లో ఒప్పుకుంటున్నావు, అవునండి నా వీడియోలే అని. మాకే 6 వీడియోలు కనిపించినాయి. ఆ 6 అమ్మాయిలు ఎంతమందిని బ్లాక్మెయిల్ చేసావు నువ్వు? ఓయ్ చెప్పు. ఎవరు చేయలేదు మేడం. ఎవరిని బ్లాక్మెయిల్ చేయలేదా? ఫోన్ వీడియోలు ఎందుకు తీసావు? అసలు వీడియోలు మంచి ఫ్యామిలీ నుండి వచ్చానండి, మంచి ఫ్యామిలీ నుండి వచ్చానండి అని చెప్పి డైలాగులు కొట్టావు ఇందాక. అందులో మీ అక్క వీడియో ఉందమ్మా? మీ అక్క వీడియో ఉందా అందులో? మీ అమ్మ వీడియో ఉందా? మరి ఊళ్ళో వాళ్ళ వీడియోలు ఎందుకున్నాయమ్మా? ఎందుకున్నాయి? ఆడపిల్లలు అంత ఆట బొమ్మల్లా కనిపిస్తున్నారా మీకు బయట? ఎక్కడ సమాజంలో బతకనివ్వరా మీలాంటి వాళ్ళు? అరే ఎంత ధైర్యం ఉంటే మేము ఉంటే కూడా వచ్చావు నువ్వు ఇక్కడికి అంటే ఈ విషయం బయటపడదు అనుకున్నావా? ఏడ్చుకుంటూ వెళ్తావో, ఇక్కడికి ఎందుకు వచ్చాను అనుకుంటావా, ఈరోజు నీ డే బాగాలేదు అనుకుంటావా? నీ కర్మ బాబు. ఇది మేము మా లీగాలిటీ ప్రకారం మేము పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇంతకంటే నీతో నేను మాట్లాడడానికి అయితే ఏమీ లేదు నాన్న. మీ విషయం వస్తే మేబీ మీరు బిహేవ్ చేస్తున్న విధానం ఏదైతే ఉందో బయట చాలా జబ్బులు అంటుకుంటున్నాయి. మీరేదో కండోమ్స్ వాడేసాం ఇవి అవి అనుకుంటున్నారు కానీ అంత వాడినా కూడా జీవితాలు సర్వనాశనం అయిపోతున్న సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి వ్యక్తుల్ని మర్డర్స్ చేస్తున్నాయి కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీరు ఏదో సీన్లో ఏమనుకుంటారంటే ఇవాళకి 10,000 వచ్చినాయి, ఇవాళకి 15,000 వచ్చినాయి అని. ఒక చోట మీరు ఎమోషనల్గా అటాచ్ అయిపోతున్నారు కొంతమంది వ్యక్తులకి. అలా ఎందుకంటే ఈ ఫీల్డ్ గురించి చెప్తున్నానమ్మా. ఎందుకంటే ఛాన్సెస్ కోసం మీరు చేసేవేవో మీ పర్సనల్, అందరూ అలా చేస్తారని కాదు. ఇప్పుడు నువ్వు చేసిన పని వల్ల చాలామంది ఇట్లా చిన్న ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో పలానా ఓయో హోటల్లో సూసైడ్ చేసుకున్నారు, పలానా ఊరెళ్ళి అక్కడ సూసైడ్ చేసుకున్నారని రీసెంట్గా కూడా బ్లాక్మెయిలింగ్ జరిగి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ అయింది తెలుసా? ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని 1 మంత్ ఎంక్వైరీ చేస్తే కానీ ఎవడు బ్లాక్మెయిల్ చేస్తే ఇలాంటి అదవలో ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని నీకు కూడా ఆ సీన్ ఎదురవుతుంది. నువ్వు ఈరోజు ఒక ఫస్ట్ లవరు, రెండో లవరు, మూడోవాడు లవర్ కాదు,
ఏదో టైం పాస్గా వచ్చారు. ఇలాంటి వ్యక్తులు రిపీటెడ్గా నువ్వు నచ్చి వస్తూ ఉంటే కొన్ని రోజులకు నువ్వు ఎమోషనల్గా అటాచ్ అయ్యావనుకో, అది క్రైమ్ కింద కన్వర్ట్ అయ్యి నిన్ను వదిలించుకోలేక కుదరక నువ్వే సూసైడ్ చేసుకునేలాగా చేసి జీవితమే ఫినిష్. అర్థమవుతుందా? దయచేసి కష్టార్జితంతో పచ్చడి మెతుకులు తిన్నా పర్వాలా, ఇలాంటివి వద్దు. నువ్వు లవ్ చేసావు, మోసపోయావు, అది వేరే సంగతి. నువ్వు చేస్తున్నది లవ్ కాదు. అర్థమవుతుందా? ప్లీజ్ నా రిక్వెస్ట్ అనుకోండి. జీవితాలు సర్వనాశనం చేసుకోవద్దమ్మా అని నా ఉద్దేశం. అంత జాగ్రత్తగా ఉంటేనే ఇట్లాంటి అదవలు ఉన్నారు కదా, ఇలాంటి వాటిలో ఆ ఇరుక్కున్న 6 అమ్మాయిలు మేము కాపాడాలి ఇప్పుడు. అదేదో ఈ కేసు అయితే నేను చాలా సీరియస్గా తీసుకుంటానండి. ఈ కేసు ప్రొసీడింగ్స్ అయితే వదిలేదు లేదు. ఎందుకంటే మేబీ ఎక్కడన్నా ఎవరమన్నా ఉండొచ్చు కదా, మనం అంటే కాస్త ఎడ్యుకేటెడ్స్ తెలుసుకుంటాం. ఎక్కడే ఉందని ముందు ఎంక్వైరీ చేసుకున్నాక వెళ్ళొచ్చు. ఎక్కడే ఎదవలు ఉన్నారో ఇట్లాంటి ఎదవలు డైరెక్ట్ గారికి చెప్పండి మేడం, నేను దగ్గరుండి ప్రొసీడ్ అవుతాను. డెఫినెట్ గా అండి. వీళ్ళు ఇక్కడ ఈ షో ఇలా కూడా ఉపయోగపడుతుందని తెలిసింది. వీడు ఇంకా బయటికి వెళ్ళి ఎంతమంది ఇస్తాడో, ఎంతమందిని బ్లాక్మెయిల్ చేస్తాడో తెలియదు. కరెక్ట్ గా వచ్చావు నాన్న ఇక్కడ. ఇంకా న్యాయం కోసం వచ్చి కూర్చున్నాడు మహానుభావుడు. పోన్లేండి, ఆ 6కి న్యాయం చేసాం. ఇంకా ఫ్యూచర్ లో ఇంకెవరికి అవ్వకుండా కూడా మీరు న్యాయం అవును, చేస్తున్నారండి నిజం చెప్పాలంటే. ఇదమ్మా మేడం గారు సార్ చెప్పినట్టుగా వింటే నువ్వు హ్యాపీగా ఉండొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు. అదొక్కటి చూసుకో. బయలుదేరు నాన్న, ఈ అబ్బాయిని హ్యాండ్ ఓవర్ చేసుకోండి, షో అయిపోయినాక మాట్లాడు. వెళ్ళమ్మా. ఇలాంటి వాళ్ళకి కరెక్ట్గా బుద్ధి వచ్చేలా చెప్పారు కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రమ్య గారు. సో చూస్తున్నారు కదండి బయట ఎలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయనేది. ప్లీజ్ అందరూ జాగ్రత్తగా ఉండండి. చుట్టూరా ఏం జరుగుతుందనేది చూడండి. ఏం చేసినా సరే కొంచెం ఆలోచించి, చిన్నప్పటి నుంచి మనం ఎలా పెరిగాం, ఏది మంచి ఏది చెడు అనేది చూసి మీరు ఉంటే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటూ మరో కథతో మళ్ళీ కలుద్దాం.